నమస్తే పబ్లిక్ ముందుగా అందరికీ శనార్థులు ఎట్టుర్రు ఇవాళ తెలంగాణలో ముఖ్యమైన వార్తలేందో ఓ పాలు చూసొద్దాం బారి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కు నిజమైన నివాళిగా సెక్రటేరియట్ వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాంది రేవంత్ సర్కారు. సర్వాయిపేటను కూడా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు 4.5 కోట్లు మంజూరు చేసింది. ఇక రేవంత్ సర్కారు పేదలకు ఇప్పటికే 3.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. అందులో కొన్ని పూర్తయినాయి. అందులో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడు గ్రామం గుడిసెల్లేని గ్రామంగా నిలిచింది. ఆగస్టు 21న సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి పోతాండు. 90 కోట్లతో నిర్మించిన హాస్టల్ భవనాలను, డిజిటల్ లైబ్రరీని ప్రారంభిస్తాండు. విద్యార్థులతో ముచ్చటిస్తాడట. 20 ఏళ్లలో ఒక్క సీఎం కూడా ఉస్మానియా యూనివర్సిటీ మోకమే చూడలే. ఇప్పుడు మన రేవంత్ అన్న పోతాండు. హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు గిట్టా ప్రాజెక్టులు విస్తరిస్తున్న నేపథ్యంలో నైట్ లైఫ్ క్రమంగా పెరుగుతుంది. ఈ క్రమంలోనే 2031 నాటికి దాదాపు 26,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా ఎత్తుర్రు. ఇక కల్వకుంట్ల కవిత అమెరికాకు పోయింది. గతంలో కవిత అమెరికాకు పోయి వచ్చేసరికి కేటీఆర్ కొన్ని కుట్రలు చేసిందని, ఈసారి మళ్లీ గట్టాంటి కుట్రలు బయటకొస్తాయేమోనని బీఆర్ఎస్ పార్టీలోనే జోరుగా చర్చ సాగుతుందట. తెలంగాణ రైజింగ్ 2047 రూపకల్పనలో భాగంగా అన్ని శాఖల నుంచి విజన్ డాక్యుమెంట్లను రూపొందిస్తుర్రు. డిసెంబర్ 9న ఈ డాక్యుమెంట్లను విడుదల చేయనుంది సర్కారు. ఈ తెలంగాణలో ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుసుకుందాం. గందాక ఉంటా మరి. టాటా, బాయ్ బాయ్.